నేను మాట్లాడాల్సింది చాలా ఉంది మండల్లో. మీరు 3-4 రోజులు నడిపోద్దా మరి ఇదంతా? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు, జనసేన చీపు, టీడీపీ చీపు, కొత్త పార్టీ అని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా? ఓ 10 రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా. ఒత్తిడి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయనకు ప్రేమ ఉంది తెలంగాణ పట్ల అని రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి జనానికి చెప్పగలిగిండు. అదే ప్రేమతోటి అదే ఆలోచనతోని వాళ్ళ 42% రిజర్వేషన్ కూడా ఆయన అమలు చేయిస్తాడు. ఆయన మీదనే ఉందా? మాదే ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాని తీడు కురికేయడానికి? మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తింపుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినాము. కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారు, తప్పకుండా మాట్లాడతాం. వాళ్ళు కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మాకు అన్యాయం జరిగింది అన్నారు. ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం, వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద వేసుకుంటాం. 70 ఏళ్ల సంది మీరు మోసిరు కదా, ఇక దించూరి మమ్మల్ని. కాన్ఫిడెంట్ దేనికి బైసాబ్? క్లారిటీ ఉంది కదా, ఓట్లు మాయైనప్పుడు. ఓట్లన్నీ మాయే కదా, ఓట్లన్నీ మాయైన తర్వాత ఇంకో మాసీయం కాకపోతే ఎవరైతే? బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే, అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక 6-7 గ్రామాలలో శాంపిల్ సర్వే చేస్తా ఉన్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తా ఉన్నా, నాకు ఆ పని చూపించడానికి ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టురు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కర ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అయింది. పిల్లిగాండ్రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్న కనీసం సంతోషంగా ఉన్నాడా? ఎస్, నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసినా ఏమంటాడే, చెత్తబుట్టల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీ ఓడిగా గర్జించే బిడగా పుట్టినా. ఇక్కడ పిల్లిగాండ్రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే.